వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. సో ఫ్రెండ్స్, ఈ సెషన్లో కూడా ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ చాప్టర్లో ఇంకొన్ని క్వశ్చన్స్ మనం నేర్చుకుందాం. రైట్, చూడండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 2 into sin power 6 theta plus cos power 6 theta minus 3 into sin power 4 theta plus cos power 4 theta. ఇది ఎట్లా సాల్వ్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్టికులర్ క్వశ్చన్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు కాబట్టి చూడండి, గివెన్ 2 into sin power 6 theta plus cos power 6 theta minus 3 into sin power 4 theta plus cos power 4 theta. అంతేనా? సో 6ని మనం 2 3 6 అని రాయొచ్చు, 4ని 2 2 4 అని రాయొచ్చు. సో హౌ కెన్ ఐ రైట్ దిస్? 2 into sin power 6 theta అంటే sin square theta whole cube plus cos square theta whole cube minus 3 into sin square theta whole square plus cos square theta whole square. అవునా? సో ఇక్కడ ఏ క్యూ ప్లస్ బీ క్యూ ఫార్మాట్ కనిపిస్తుంది. మనం ఆల్రెడీ ఏ ప్లస్ బీ హోల్ క్యూబ్ ఫార్ములా నేర్చుకుంటాం. వాట్ ఈజ్ ఏ ప్లస్ బీ హోల్ క్యూబ్ నానా? ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బీ. అవునా కదా? సో నాకు ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ కావాలి అన్నప్పుడు నేను ఎలా రాస్తాను చూడండి. ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ విల్ బీ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బీ హోల్ క్యూబ్ ప్లస్ 3ab ఇటు వచ్చినప్పుడు మైనస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బీ ఇటు వస్తుంది. అవునా కదా? మైనస్ వస్తుంది పర్టికులర్ టర్మ్. కాబట్టి సైన్ స్క్వేర్ తీటా హోల్ క్యూబ్ ప్లస్ కాస్ స్క్వేర్ తీటా హోల్ క్యూబ్లో ఏ ప్లేస్లో సైన్ స్క్వేర్ ఉంది, బీ ప్లేస్లో కాస్ స్క్వేర్ ఉంది. కాబట్టి నేను ఎలా రాయొచ్చు అంటే చూడండి, 2 into సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా హోల్ క్యూబ్, అవునా, మైనస్ 3 into సైన్ స్క్వేర్ తీటా కాస్ స్క్వేర్ తీటా ఇంటూ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా మైనస్ 3 into ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. మళ్ళీ మనం ఒక ఫార్ములా ఉంది. వాట్ వీ నో దాట్ ఏ ప్లస్ బీ హోల్ స్క్వేర్ అంటే ఏంటన్నా? ఖచ్చితంగా ఈ ఫార్ములాస్ మీరు పక్కన రాయాల్సి ఉంటుంది. వాటిని ఒక బాక్స్లో పెట్టండి నీట్గా. ఓకే, సో ఏ ప్లస్ బీ హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab అనుకున్నామంటే ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఏమవుతుంది నాన్న? హౌ కెన్ ఐ రైట్ దిస్? ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఐ కెన్ రైట్ ఏ ప్లస్ బీ హోల్ స్క్వేర్ మైనస్ 2ab. అవునా కదా? సో ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బీ హోల్ స్క్వేర్ మైనస్ 2ab. ఓకే, ఫైన్. సో ఇప్పుడు చూడండి, మైనస్ 3 ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అంటే ఈ ఏ ప్లేస్లో ఏ సైన్ స్క్వేర్ తీటా ఉంది, బీ ప్లేస్లో కాస్ స్క్వేర్ తీటా ఉంది. కాబట్టి సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 into సైన్ స్క్వేర్ తీటా కాస్ స్క్వేర్ తీటా కదా. సో ఇట్స్ 2 into సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా వాల్యూ ఈజ్ 1 క్యూబ్ మైనస్ 3 into సైన్ స్క్వేర్ తీటా కాస్ స్క్వేర్ తీటా ఇంటూ ఇది కూడా ఫస్ట్ ఐడెంటిటీ కదా, సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా వాల్యూ విల్ బీ ఈక్వల్స్ టు 1, రైట్? సో మైనస్ 3 into దిస్ వాల్యూ ఈజ్ ఆల్సో ఈక్వల్స్ టు 1 స్క్వేర్ మైనస్ 2 సైన్ స్క్వేర్ తీటా కాస్ స్క్వేర్ తీటా. సో చూడండి, 2 into 1 minus 3 sin square theta cos square theta minus 3 into 1 minus 2 sin square theta cos square theta కదా. ఓకే, సో 2 1s 2 minus 6 sin square theta cos square theta minus 3 into minus is plus 3 to 6 sin square theta cos square theta. సో మైనస్ ప్లస్ గెట్స్ క్యాన్సిల్ అవుతుంది కదా. సో 2 minus 3 మిగిలింది. వాట్ ఐ విల్ బి గెటింగ్ ఈజ్ -1. అవునా కదా? సో వాట్ ఈస్ ద వాల్యూ నానా? ద వాల్యూ ఆఫ్ దిస్ పర్టికులర్ ఫంక్షన్ ఈజ్ -1. సో ఈ విధంగా సాల్వ్ చేయాలి. మీరు చేస్తున్నప్పుడు కూడా ఖచ్చితంగా ఈ ఫార్ములాస్ని మెన్షన్ చేయండి. ఈ ఫార్ములాస్ని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. చక్కగా బాక్స్లో మెన్షన్ చేయండి. ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see the next one. Okay friends, look at the next question. Prove that 3 into sin theta minus cos theta whole power 4 plus 6 into sin theta plus cos theta whole square plus 4 into sin power 6 theta into sin power 6 theta plus cos power 6 theta which is equals to 13 అన్నాడు. సో ఇది ఎట్లా చేయాలి? See friends, సో ఇది ప్రూఫే కాబట్టి వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ అని రాస్తాం. తర్వాత ఎల్హెచ్ఎస్ వాల్యూ ఇది తీసుకున్నప్పుడు అయితే ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయి. ఇండివిజువల్గా వీటి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి అందులో సబ్స్టిట్యూట్ చేయడం అనేది కొంచెం ఈజీ ప్రాసెస్ అనమాట. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సైన్ తీటా మైనస్ కాస్ తీటా హోల్ పవర్ 4 ఉంది కదా.
సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే సైన్ తీటా మైనస్ కాస్ తీటా హోల్ పవర్ 4ని సాల్వ్ చేస్తాను. ఎలా దీన్ని ఎలా రాయొచ్చు? సైన్ తీటా మైనస్ కాస్ తీటా హోల్ స్క్వేర్ అని రాయొచ్చు కదా. సో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఉంది. చేస్తాను. ఓకే ఫైన్. ఇప్పుడు దీన్ని మనం ఎక్స్పాండ్ చేద్దాం. సో దీన్ని ఏ విధంగా ఎక్స్పాండ్ చేయొచ్చు? ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab హోల్ స్క్వేర్ కదా. సో దిస్ వాల్యూ ఈజ్ sin square theta plus cos square theta value is 1 minus 2 sin theta cos theta. ఓకేనా? 1 minus 2 sin theta cos theta whole square. సో ఇప్పుడు 1 minus 2 sin theta cos theta whole square టర్మ్ని మనం చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే దీన్ని మనం ఎక్స్పాండ్ చేయొచ్చు. ఎక్స్పాండ్ చేద్దాం నాన్న. ఎక్స్పాండ్ చేసినప్పుడు ఇది కూడా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్మాట్లోనే ఉంది. కాబట్టి ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ఈజ్ 1, ఏ స్క్వేర్ మైనస్ 2ab, 2 2s 4 sin theta cos theta ప్లస్ 2 sin theta cos theta స్క్వేర్ చేస్తే 2 స్క్వేర్ అంటే 4, sin theta స్క్వేర్ ఈజ్ sin స్క్వేర్ theta, cos theta స్క్వేర్ ఈజ్ cos స్క్వేర్ theta. అవునా కదా? ఓకే ఫైన్. సో ఈ ప్లేస్లో sin theta మైనస్ cos theta హోల్ పవర్ 4 ప్లేస్లో మనం ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఎస్ అవును. తర్వాత చూడండి. సో ఇక్కడ మనం నోట్ చేసుకుందాం, తర్వాత మనం అరేంజ్ చేస్తాం కాబట్టి. సో ఈ ప్లేస్లో మనం 1 minus 4 sin theta cos theta ప్లస్ 4 sin స్క్వేర్ theta cos స్క్వేర్ theta వాల్యూని మనం ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. తర్వాత sin theta ప్లస్ cos theta హోల్ స్క్వేర్, ఇది ఎట్లా? a ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. sin square theta plus cos square theta value is 1 plus 2 sin theta cos theta. అవునా కదా? a plus b whole square అంటే a square plus 2ab plus b square, a square plus b square plus 2ab. అవునా కదా? సో ఈ వాల్యూని మనం మెన్షన్ చేయొచ్చు. ఇది మనకు గుర్తుండొచ్చు. సో 1 plus sin theta, ఈ ప్లేస్లో మనం 1 plus 2 sin theta cos theta రాస్తాం. అంతేనా? ఓకే. తర్వాత sin power 6 theta plus cos power 6 theta ఉంది కాబట్టి దీన్ని ఎలా చేయాలి చూడండి. ఆల్రెడీ ఇందాక మనం చూసాము. సో సైన్ స్క్వేర్ తీటా హోల్ క్యూబ్ ప్లస్ కాస్ స్క్వేర్ తీటా హోల్ క్యూబ్, ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ అంటే ఏ ప్లస్ బీ హోల్ క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బీ కదా. సో సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా హోల్ క్యూబ్ మైనస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బీ. అంతే కదా? ఏ ప్లేస్లో సైన్ స్క్వేర్ తీటా ఉంది, బీ ప్లేస్లో కాస్ స్క్వేర్ తీటా ఉంది. పక్కన మీరు బ్రాకెట్లో ఒక బాక్స్ పెట్టి ఏం రాయాలి? ఈ పర్టికులర్ ఫార్ములాస్ అన్ని రాయాల్సి ఉంటుంది. సో సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా వాల్యూ ఈజ్ 1 బికాస్ ఇట్ ఈస్ ఫస్ట్ ఐడెంటిటీ. 1 క్యూబ్ మైనస్ 3 సైన్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా ఇంటూ కాస్ స్క్వేర్ తీటా ఇంటూ మళ్ళీ దిస్ వాల్యూ ఈజ్ ఆల్సో 1. ఎస్ అవును. సో ఇప్పుడు దీన్ని ఏమొస్తాం? 1 minus 3 సైన్ స్క్వేర్ తీటా కాస్ స్క్వేర్ తీటా అని రాస్తాం. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, this value is this one, this value is this one, and sin power 6 theta plus cos power 6 theta అంటే 1 minus 3 sin square theta cos square theta అని రాస్తాం. ఎగ్జాక్ట్లీ. సో 1 minus 3 sin square theta cos square theta. సో ఇప్పుడు మనం LHS వాల్యూ తీసుకుని ఇండివిజువల్గా ఆ పర్టికులర్ వాల్యూస్ అందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి RHS ప్రూవ్ చేయొచ్చు ఈజీగా. సరేనా? చూడండి. సో చూద్దాం. సో LHS ఎంతనా? LHS ఈక్వల్స్ టు ఏం రాయొచ్చు? దిస్ ఈజ్ ద వాల్యూ 3 ఇంటూ సైన్ తీటా మైనస్ కాస్ తీటా హోల్ పవర్ 4 ప్లస్ 6 ఇంటూ సైన్ తీటా ప్లస్ కాస్ తీటా హోల్ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ సైన్ పవర్ 6 తీటా ప్లస్ కాస్ పవర్ 6 తీటా కదా. సో ఇప్పుడు ఆల్రెడీ ఇవి మనం మెన్షన్ చేసాం కదా. సో 3 ఇంటూ ఏం రాయించినా ఈ పర్టికులర్ ఫంక్షన్లో మనం ఈ వాల్యూ రాయొచ్చు. సో 1 minus 4 ఇంటూ సైన్ తీటా కాస్ తీటా ప్లస్ 4 సైన్ స్క్వేర్ తీటా కాస్ స్క్వేర్ తీటా. అవునా? రైట్. ప్లస్ 6 ఇంటూ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ ప్లస్ బీ హోల్స్ ఈ పర్టికులర్ ఫంక్షన్? ఎస్ నో. సో 1 plus 2 సైన్ తీటా కాస్ తీటా.
ప్లస్ 4 ఇంటూ sin power 6 theta ప్లస్ cos power 6 theta అంటే ఈ ఫంక్షన్ వచ్చింది, అవునా కదా? సో 1 మైనస్ 3 sin square theta cos square theta కదా. ఓకే, సో 3 1s 3, 3 4s 12, 12 sin theta cos theta ప్లస్ 3 4s 12 అగైన్ 12 sin square theta cos square theta ప్లస్ 6 1 6 ప్లస్ 6 2s 12, 12 sin theta cos theta, అవునా? ప్లస్ 4 1s 4, 4 minus 4 3s 12 sin square theta cos square theta. ఎస్ అవును. సో ఇక్కడ ప్లస్ 12 sin square theta cos square theta మైనస్ 12 sin square theta ప్లస్ cos square theta రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో మైనస్ 12 sin theta cos theta ప్లస్ 12 sin theta cos theta కూడా క్యాన్సిల్ అయిపోతుంది. 3 ప్లస్ 6 ప్లస్ 4, 6 ప్లస్ 4 ఈజ్ 10, 10 ప్లస్ 3 ఈజ్ 13. దిస్ ఈజ్ RHS. ఇదే కదా మనల్ని ప్రూవ్ చేయమన్నాడు. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు ప్రూవ్. ఫస్ట్ పాయింట్ ఏమో వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ అని రాయండి, తర్వాత ఈ 3 ఫంక్షన్స్ని ఎవాల్యుయేట్ చేయండి, తర్వాత గివెన్ LHS నుంచి RHSని రప్పించండి. సరే, దీనికి ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే దీన్ని మరొక మోడల్ ఎలా చేయొచ్చు అంటే లెట్ తీటా ఈక్వల్స్ టు 0 అని తీసుకోండి. లెట్ తీటా ఈక్వల్ టు 0 degrees అని తీసుకున్నప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. 3 ఇంటూ సైన్ 0 ఎంత 0 మైనస్ కాస్ 0 ఎంత 1 హోల్ పవర్ 4 ప్లస్ 6 ఇంటూ ఇది ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేయొచ్చు. సో sin 0 is 0 plus cos 0 is 1 whole square plus 4 into sin theta 0, 0 power 6 is 0 plus cos 0 is 1, 1 power 6 is 1. చూద్దాం. సో 3 into minus 1 whole power 4 plus 6 into 1 square plus 4 into 1 చేసినప్పుడు minus 1 whole square అంటే 1 వస్తుంది. 3 into 1 plus 6 into 1 plus 4. సో 3 plus 6 plus 4 which is equals to 13 RHS. అంతేనా? ఈ విధంగా చేయొచ్చు. Please note this. Let's see the next one. Okay, friends, look at the next one. If sin alpha plus cosecant alpha equals to 2, find the value of sin power n alpha plus cosecant power n alpha where n belongs to z. ఇది కదా క్వశ్చన్. ఓకే, సైన్ కొసీకన్ని యాడ్ చేయడం వల్ల 2 వస్తుంది, అవునా? అలా అయితే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సైన్ పవర్ ఆల్ఫా ప్లస్ కొసీకన్ ఎన్ ఆల్ఫా అంటే కొసీకన్ ఆల్ఫా హోల్ పవర్ ఎన్ అంటే సి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి సైన్ వాల్యూ 1 ఎప్పుడు అవుతుంది? ఇప్పుడు 2 అంటే ఏంటి? 1 + 1 = 2 అని రాయొచ్చు కదా. అయితే సైన్ 1 అవ్వాలి అంటే ఆల్ఫా ప్లేస్లో 90 ఉండాలి, అవునా? మరి కొసీకెన్ 90 ఎంతనా? 1/1, దట్ ఈస్ ఆల్సో నథింగ్ బట్ 1, అవునా కదా? సో 1 + 1 2 అయిపోయింది అంటే ఆల్ఫా ప్లేస్లో 90 సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది కదా. అలాంటప్పుడు ఇక్కడ కూడా ఆల్ఫా ప్లేస్లో 90 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది 1 power n + 1 power n, 1 power ఎనీ నెంబర్ ఈజ్ 1 ఓన్లీ. సో 1 + 1 దట్ ఈస్ ఆల్సో ఈక్వల్స్ టు 2. ఇది ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేయాల్సినటువంటి మైండ్ క్యాలిక్యులేషన్స్. అయితే మరి ఐపీలో ఎలా చేస్తామంటే లుక్ ఎట్ దిస్. సో గివెన్ ఫంక్షన్, గివెన్ వాల్యూ, గివెన్ మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఏంటన్నా, గివెన్ సైన్ ఆల్ఫా ప్లస్ కొసీకెన్ ఆల్ఫా ఈక్వల్స్ టు 2 కదా. సో దీన్ని నేను ఎలా రాస్తానంటే సైన్ ఆల్ఫా ప్లస్, ఇప్పుడు నాకు సైన్ తెలిస్తే కొసీకెన్ కూడా ఆటోమేటిక్గా తెలిసిపోతుంది కాబట్టి 1/sin ఆల్ఫా అని రాయండి ఈక్వల్స్ టు 2. దీన్ని మనం ఎల్సిఎం చేద్దాం. సో సైన్ స్క్వేర్ ఆల్ఫా, సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ 1 డివైడెడ్ బై సైన్ ఆల్ఫా ఈక్వల్స్ టు 2. ఇప్పుడు ఈ సైన్ ఆల్ఫా అటు వెళ్ళినప్పుడు సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ 1 ఈక్వల్స్ టు 2 సైన్ ఆల్ఫా. ఎస్ఓను తర్వాత సైన్ స్క్వేర్ ఆల్ఫా 2 సైన్ ఆల్ఫా ఇటు వస్తే -2 సైన్ ఆల్ఫా ప్లస్ 1 ఈక్వల్ టు 0. సో ఇది a² మైనస్ 2ab ప్లస్ b² ఫార్మాట్లో ఉంది. a² - 2ab ప్లస్ b² ఫార్మాట్లో ఉంది. ఎస్ఓను ఎందుకంటే ఇక్కడ 1 అని రాయొచ్చు కదా, ఏమీ లేనప్పుడు 1 అని 1² అని కూడా రాయొచ్చు. కాబట్టి a - b హోల్ స్క్వేర్ అంటే సైన్ ఆల్ఫా -1 హోల్ స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో సైన్ ఆల్ఫా మైనస్ హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 0 అంటే సైన్ ఆల్ఫా -1 వాల్యూ 0, సైన్ ఆల్ఫా -1 వాల్యూ 0. దీని నుంచి నేను ఏం రాయొచ్చునా, సైన్ ఆల్ఫా ఈక్వల్స్ టు 1. ఎప్పుడు 1 అవుతుంది సైన్? అయితే సైన్ ఆల్ఫా వాల్యూయే కావాలి మనకి. సైన్ ఆల్ఫా వాల్యూ 1 అయితే కొసీకెన్ ఆల్ఫా వాల్యూ ఎంత? కొసీకెన్ ఆల్ఫా వాల్యూ ఈక్వల్స్ టు 1/sin ఆల్ఫా విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1/1 విచ్ రిజల్ట్స్ టు 1 అంటే కొసీకెన్ కూడా 1. ఇప్పుడు ఇది కదా మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. దేర్ఫోర్ సైన్ పవర్ n ఆల్ఫా ప్లస్ కొసీకెన్ పవర్ n ఆల్ఫా ఎంత అవుతుంది? 1 పవర్ n ప్లస్ 1 పవర్ n, 1 పవర్ ఎనీథింగ్ ఈజ్ 1, 1 + 1 విచ్ రిజల్ట్స్ టు 2. అర్థమైందా? సో 1 + 1 ఈజ్ ఈక్వల్స్ టు 2 అనమాట. ఈ విధంగా సాల్వ్ చేస్తాం. ప్లీజ్ నోట్ దిస్. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. సరే ఫ్రెండ్స్, let us see the next one. Prove that sin of 3 pi minus a cos of a minus pi by 2 and tan of 3 pi by 2 minus a divided by cosecant of 13 pi by 2 plus a into secant of 3 pi plus a cot of a minus pi by 2 కదా. సరే,
ఇండివిజువల్గా ముందు మనం ఒక్కొక్కటి సాల్వ్ చేసి ఆ తర్వాత LHS ఈజ్ ఈక్వల్ టు అని రాసి అందులో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. బట్ బిఫోర్ దాట్ చూడండి, ఒక లాజిక్ చెప్పాలి మీకు, చెప్తాను. సి ఫ్రెండ్స్, సో సైన్ ఆఫ్ 3π - c అన్నప్పుడు ఎట్లా చేస్తాం? సో సైన్ ఆఫ్ 3π - c అన్నప్పుడు చూడండి, ఇది సైన్ ఆఫ్ nπ - θ ఫార్మాటే కదా. అలా కాకపోయినా సైన్ ఆఫ్ 2π + π - c అని రాయొచ్చు కదా. 2π + π అంటే మళ్ళీ 3π కదా. ఇది యాంగిల్ అనుకోండి, 360 + θ. 2π అంటే 360, 360 + θ. θ ప్లేస్లో π - c ఉంది కాబట్టి 360 + θ ఏ క్వాడ్రంట్? ఫస్ట్ క్వాడ్రంట్. సో ఫస్ట్ క్వాడ్రంట్లో సైన్ ఈజ్ ఆల్వేస్ పాజిటివ్ కాబట్టి ప్లస్ వస్తుంది. 2π కాబట్టి ఫంక్షన్ మారదు, సైన్ మాత్రమే ఉంటుంది. సైన్ ఆఫ్ π - a కదా. సో 180 - θ ఏ క్వాడ్రంట్? 180 - θ ఈజ్ అగైన్ 180 - θ ఈజ్ అగైన్ సెకండ్ క్వాడ్రంట్. సో సెకండ్ క్వాడ్రంట్లో సైన్ ఈజ్ అగైన్ పాజిటివ్ కాబట్టి పై ఉన్నప్పుడు సైన్ ఫంక్షన్ అలాగే ఉంటుంది, సైన్ ఏ వస్తుంది కదా. కాబట్టి సైన్ nπ - a θ ఈజ్ సైన్ θ ఓన్లీ. ఫైన్. సో కాస్ ఆఫ్ తర్వాత ఫంక్షన్ కాస్ ఆఫ్ a - π/2 దీన్ని ఎలా రాయొచ్చు? కాస్ ఆఫ్ -π/2 - c అని రాయొచ్చు కదా, రైట్ ఆర్ నాట్? సో కాస్ ఆఫ్ -θ is cos θ itself. So cos π/2 - a which results to 90 - θ is first quadrant. ఫస్ట్ క్వాడ్రంట్లో కాస్ ఈజ్ పాజిటివ్. సో 90 ఉన్నప్పుడు కాస్ కాస్త సైన్ అవుతుంది, సైన్ ఏ, రైట్. తర్వాత tan ఆఫ్ 3π/2 - a చూడండి, ఇక్కడ nπ/2 - θ కనిపిస్తోంది. అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం tan ఆఫ్ nπ/2 ± θ కనిపించినప్పుడు n వాల్యూ ఆడ్ నెంబర్ అయితే tan కాస్త కాట్ అవుతుంది, అవునా? కాట్ θ వస్తుంది. మరి ప్లస్ వస్తుందా మైనస్ వస్తుందా? డిపెండ్స్ ఆన్ దిస్ యాంగిల్. సో 3π/2 - 3π/2 అంటే ఏంటి నాన్న? దిస్ ఈజ్ π/2, 0, π/2, 2π/2, దిస్ ఈజ్ 3π/2. 3π/2 మైనస్ అంటే 3π/2 మైనస్ అంటే క్వాడ్రంట్ 3. క్వాడ్రంట్ 3లో tan ఈజ్ పాజిటివ్ కాబట్టి ప్లస్ కాట్ θ వస్తుంది. అంటే ఈ ఫంక్షన్ వాల్యూ ఎంత? ప్లస్ కాట్ ఏ. ఎస్ ఆర్ నో? ఫైన్. అకార్డింగ్ టు దిస్ పర్టికులర్ పాయింట్ we can write tan of 3π/2 - a is nothing but plus cot a. ఓకేనా? తర్వాత ఇది చూడండి, కొసీకెన్ 13π/2 ప్లస్ a కదా. సో కొసీకెన్ 13π/2 ప్లస్ a. సో ఇక్కడ చూడండి, జాగ్రత్తగా వినండి, ఇది 0. లెట్స్ సీ విత్ దిస్ థింగ్. దిస్ ఈజ్ 0 నాన్న, దిస్ ఈజ్ π/2 కదా, దిస్ ఈజ్ 2π/2, ఇది 3π/2, ఇది 4π/2, అవునా? ఇది 5π/2 వస్తుంది, ఇక్కడ 6π/2 వస్తుంది, ఇక్కడ 7π/2 వస్తుంది, ఇక్కడ 8π/2 వస్తుంది, అవునా? ఇక్కడ 9π/2 వస్తుంది, దిస్ వన్ 10π/2 వస్తుంది, దిస్ ఈజ్ 11π/2, దిస్ ఈజ్ 12π/2, దిస్ ఈజ్ 13π/2. అంటే 13π/2 అంటే ఇదే కదా కర్వ్, దిస్ వన్, రైట్? అంటే ఇక్కడ ఈ రెండు యాంగిల్స్ దగ్గర సైన్ అంటే ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ చేంజ్ అవుతుంది, అవునా కదా? సో 90π/2 దగ్గర ఏ ప్రాపర్టీస్ ఉన్నాయో 13π/2కి అదే ప్రాపర్టీ ఉంటుంది, ఎస్ అవును? కాబట్టి 13π/2 అంటే ఎలా రాయొచ్చు? ఆల్రెడీ మనం చెప్పుకున్న ఒక ఫార్ములా చూడండి, కొసీకెన్ ఆఫ్ nπ/2 ± a ఆర్ ఎల్స్ ± θ అన్నప్పుడు n ఈజ్ ఆడ్ నెంబర్ అనుకోండి, n ఆడ్ అయితే కొసీకెన్ కాస్త సీకెన్ అవుతుంది, అవునా? సీకెన్ θ వస్తుంది. మరి ప్లస్ వస్తుందా మైనస్ వస్తుందా అంటే 13π/2 ఈజ్ దిస్ పర్టికులర్ థింగ్ ప్లస్ ఏ కాబట్టి 13π/2 ప్లస్ ఏ అంటే క్వాడ్రంట్ 2. క్వాడ్రంట్ 2లో కొసీకెన్ అనేది పాజిటివ్, అవునా కదా? కాబట్టి ప్లస్. సో ప్లస్ సీకెన్ θ వస్తుంది అనమాట. అర్థమైందా? ఈ విధంగా చూసుకుంటాం మనం. సరే, సో వాల్యూ ఈజ్ ప్లస్ సీకెన్ θ అనమాట. అంటే కొసీకెన్ 13π/2 ప్లస్ ఏ అంటే ఏం రాయొచ్చు? సీకెన్ θ అని రాయొచ్చు. ఇక్కడ θ ప్లేస్లో ఏ ఉంది కదా, కాబట్టి ఆన్సర్ విల్ బి, అంటే ఈ పర్టికులర్ ఫంక్షన్కి ఆన్సర్ ఎంత అంటే ప్లస్ సీకెన్ ఏ. ఇట్స్ నాట్ మైనస్ సీకెన్ ఏ, ఇట్ ఈస్ ప్లస్ సీకెన్ ఏ. కొన్ని బుక్స్లో ఇక్కడ మైనస్ సీకెన్ ఏ అని ఇచ్చాడు, అది ప్రింటింగ్ మిస్టేక్, ఓకేనా? సరే, సో సీకెన్ 3a ప్లస్ సీకెన్ ఆఫ్ 3π ప్లస్ ఏ ఉంది కదా, దీన్ని కూడా మళ్ళీ మనం ఎలా రాయొచ్చునా? సో సీకెన్ ఆఫ్ చూడండి 2π + π + a అని రాయొచ్చు కదా,
2π ప్లస్ పై ప్లస్ ఏ. సో 2π అంటే ఏంటి 360 డిగ్రీస్. 360 డిగ్రీస్ ఈ పై ప్లస్ ఏ అనేది ఒక యాంగిల్ కింద మనం ట్రీట్ చేద్దాం. సో 2π ప్లస్ తీటా 360 ప్లస్ తీటా 360 ప్లస్ తీటా ఈజ్ అగైన్ ఫస్ట్ క్వాడ్రంట్. ఫస్ట్ క్వాడ్రంట్లో సీకెన్ ఈజ్ పాజిటివ్. సో 360కి ఫంక్షన్ అలాగే ఉంటుంది, సీకెన్ ఆఫ్ పై ప్లస్ ఏ. రైట్, పై మైనస్ ఏ. సో 180 మైనస్ తీటా ఏ క్వాడ్రంట్, 180 మైనస్ తీటా విచ్ క్వాడ్రంట్ అన్న 180 మైనస్ తీటా ఈజ్ క్వాడ్రంట్ 2, అవునా కదా. సో క్వాడ్రంట్ 2 అన్నప్పుడు సెకండ్ క్వాడ్రంట్లో సీకెన్ విల్ బి నెగిటివ్ కదా, కాబట్టి మైనస్ సీకెన్ ఏ, అవునా కదా. ఫైన్. తర్వాత ఇంకేముంది నాన్న, తర్వాత కాట్ ఆఫ్ ఏ మైనస్ పై బై 2 ఉంది, అవునా. సో కాట్ ఆఫ్ ఏ మైనస్ పై బై 2 ఎలా చేయాలో చూద్దాం. సో కాట్ ఆఫ్ ఏ మైనస్ పై బై 2, దీన్ని నేను ఏం చేయొచ్చు, కాట్ ఆఫ్ మైనస్ ఆఫ్ పై బై 2 మైనస్ ఏ, అవునా కదా. ఓకే, కాట్ ఆఫ్ మైనస్ తీటా ఎంత వస్తుందన్నా, కాట్ ఆఫ్ మైనస్ తీటా ఈజ్ మైనస్ కాట్ తీటా. కాస్కి సీకెన్కి మాత్రమే మైనస్ రావు, మిగిలిన వాటన్నిటికీ మైనస్లు వస్తాయి. సో మైనస్ ఆఫ్ కాట్ పై బై 2 మైనస్ ఏ, అవునా కదా. సో 90 మైనస్ తీటా అగైన్ ఏ క్వాడ్రంట్. 90 మైనస్ తీటా ఈజ్ ఫస్ట్ క్వాడ్రంట్. ఫస్ట్ క్వాడ్రంట్లో కాట్ ఈజ్ పాజిటివ్, మైనస్ అలాగే ఉంటుంది, మైనస్ కాట్ పాజిటివ్ కాబట్టి ప్లస్ కాట్ ఏ, కాట్ కాదు టాన్ వస్తుంది, ఎందుకంటే 90 ఉంది కాబట్టి ఫంక్షన్ మారుతుంది. సో టాన్ ఏ. సో ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ మైనస్ కాబట్టి మైనస్ టాన్ ఏ. అర్థమైందా. ఫైన్. సో ఇప్పుడు ఒక్కొక్క ఫంక్షన్కి మనం అబ్టైన్ చేసాం. సో సైన్ 3π మైనస్ ఏ అన్నప్పుడు సైన్ ఏ వచ్చింది, అవునా. నెక్స్ట్ కాస్ ఏ మైనస్ పై బై 2 దగ్గర సైన్ ఏ ప్లస్ సైన్ ఏ వచ్చింది, ఓకే. తర్వాత టాన్ 3π/2 మైనస్ ఏ దగ్గర కాట్ ఏ వచ్చింది, అవునా. తర్వాత కొసీకెన్ 13π/2 ప్లస్ ఏ దగ్గర సీకెన్ ఏ వచ్చింది. సీకెన్ 3π ప్లస్ ఏ అన్నప్పుడు మైనస్ సీకెన్ ఏ వచ్చింది, ఎస్ అవును. కాట్ ఏ మైనస్ π/2 దగ్గర మైనస్ టాన్ ఏ వచ్చింది, రైట్ నానా. సో ఈ విధంగా మనం ఒక్కొక్క ఫంక్షన్ ఇప్పుడు మల్టిప్లై చేసి డివైడ్ చేస్తే మనకి కాస్ పవర్ 4a వస్తుందా లేదా చెక్ చేద్దాం. సో లెట్ us టేక్ LHS. వాట్ ఈజ్ LHS నాన్న? ద LHS వాల్యూ ఈజ్ సైన్ 3π మైనస్ ఏ ఇంటూ, అదంతా మనం రాద్దాం, ఓకే. సో చూడండి, సో LHS ఈక్వల్స్ టు దిస్ పర్టికులర్ ఫంక్షన్ కదా, ఇది మొత్తం రాయండి, దానిలో సబ్స్టిట్యూట్ చేయండి. కాబట్టి దీని ప్లేస్లో సైన్ ఏ సబ్స్టిట్యూట్ చేస్తాం కదా. సో సైన్ ఏ ఇంటూ కాస్ ఆఫ్ ఏ మైనస్ π/2 అంటే మళ్ళీ సైన్ ఏ, ఎసోను, ఇంటూ దిస్ వాల్యూ ఈజ్ కాట్ ఏ whole divided by this value is secant a into minus secant a into minus tan a, right. Okay, fine. So sin a into sin a అలా ఉంచండి. దీని sin a into sin a into cot a ని cos a by sin a గా మార్చొచ్చు కదా, whole divided by secant a ని 1 by cos a అని రాయొచ్చు కదా, మైనస్ మైనస్ 1 by మళ్ళీ cos a అని రాయొచ్చు secant ని, tan a ని మైనస్ sin a by cos a అని రాయొచ్చు, ఎస్ అను. కాబట్టి సైన్ ఈ సైన్ క్యాన్సిల్ అయిపోతుంది, మళ్ళీ ఈ సైన్ క్యాన్సిల్ అయిపోతుంది. తర్వాత వాట్ ఐ విల్ బీ గెటింగ్ హియర్ చూడండి, కాస్ ఏ డివైడెడ్ బై మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ప్లస్, ప్లస్ 1 బై కాస్ ఏ అంటే కాస్ క్యూబ్ ఏ. ఇప్పుడు మళ్ళీ ఇది ఎలా అవుతుంది, కాస్ ఏ ఇంటూ కాస్ క్యూబ్ ఏ అవుతుంది. కాస్ ఏ ఇంటూ కాస్ క్యూబ్ ఏ అంటే కాస్ పవర్ 4a విచ్ ఈజ్ ఈక్వల్స్ టు RHS. ఇదే కదా మనల్ని ప్రూవ్ చేయమన్నాడు, రైట్ నానా. దిస్ ఇస్ ద వే టు సాల్వ్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ప్లీజ్ నోట్ దిస్. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ సాల్వ్ ద నెక్స్ట్ వన్. సింప్లిఫై sin of minus 11π/3 into tan of 35π/6 secant of minus 7π/3 whole divided by cos of 5π/4 into cosecant of 7π/4 into cos of 17π/6. సో చూడండి, సైన్ ఆఫ్ మైనస్ 11π/3 అన్నాడు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఇండివిజువల్గా ఒక్కొక్క ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ యొక్క వాల్యూని మనం ఒబ్టైన్ చేసి తర్వాత మనం సాల్వ్ చేద్దాం. సో సైన్ ఆఫ్ మైనస్ 11π/3 అన్నప్పుడు సైన్ ఆఫ్ మైనస్ తీటా ఈజ్ మైనస్ సైన్ తీటా కదా. సో మైనస్ సైన్ ఆఫ్ 11π/3 ఎస్ అను. ఓకే, సో జాగ్రత్తగా చూడండి, 11π/3 అంటున్నాడు. సో 11π/3 అంటే 3 దగ్గరలో ఉండేటటువంటి 11th దగ్గరలో ఉండేటటువంటి 3 మల్టిపుల్ ఏంటి, 12 కదా. 11 పక్కనే ఉంది 12. సో 3 4s 12 అని రాయొచ్చు. కాబట్టి 11π/3 ఎలా రాద్దామంటే సైన్ ఆఫ్ 12π మైనస్ π డివైడెడ్ బై 3 ఈ విధంగా రాయొచ్చు. తర్వాత సో 3 4s 12 కాబట్టి సో సైన్ 4π మైనస్
π/3 అవునా కదా. సో 4πని ఎలా రాయొచ్చు, 2 × 2π అని రాయొచ్చు కదా. దిస్ ఈజ్ నథింగ్ బట్ 2 × 2π. సో సైన్ 2π అంటే మళ్ళీ మనకి 360 degrees. సో సైన్ 360 మైనస్ తీటా, 360 మైనస్ తీటా ఈజ్ ఫోర్త్ క్వాడ్రంట్లో సైన్ ఈజ్ నెగిటివ్ కాబట్టి 360కి ఫంక్షన్ మారదు, ఫంక్షన్ అలాగే ఉంటుంది. సో సైన్ 4π/3 సైన్ π/3 వస్తుంది అవునా. తర్వాత ఫంక్షన్ వచ్చేసి tan 35π/6 కదా. 35 ఎలా రాయొచ్చు, 36 మైనస్ 1 అని రాయొచ్చు. ఎస్ అవును. కాబట్టి ఎందుకని 6 దగ్గరగా ఉండేటటువంటి 36 దగ్గరగా ఉండేటటువంటి మల్టిపులే కదా. సారీ 35కి దగ్గరగా ఉండే మల్టిపుల్ ఆఫ్ 6 ఈజ్ 36. ఎస్ అవును. కాబట్టి tan ఆఫ్ 36π మైనస్ π డివైడెడ్ బై 6 అవునా కదా. సో ఇప్పుడు ఏం రాయొచ్చు, tan ఆఫ్ π 6 36 6π మైనస్ π/6. సో అవునా కదా. సో 6πని ఎలా రాస్తాం, 3 × 2π అని రాయొచ్చు కదా, 3 to 6 అని రాయొచ్చు కదా. సో మళ్ళీ 2π అంటే 360 మైనస్ తీటా, 360 మైనస్ తీటా ఈజ్ ఫోర్త్ క్వాడ్రంట్లో tan ఈజ్ నెగిటివ్ మైనస్ tan అలాగే ఉంటుంది ఎందుకంటే 360 కాబట్టి మైనస్ tan π/6. tan π/6 అంటే tan 30 degrees, 30 degrees అంటే tan 30 అంతా 1/√3 కాబట్టి మైనస్ 1/√3. ఓకేనా. తర్వాత సీకెన్ మైనస్ 7π/3 కదా. సో ఓకే. సో 7కి దగ్గరగా ఉండేటటువంటి 3 యొక్క మల్టిపుల్ ఏంటి అంటే 6 కాబట్టి సీకెన్ ఆఫ్ మైనస్ 7πని ఎలా రాద్దాం, సీకెన్ ఆఫ్ మైనస్ తీటా అంటే సీకెన్ తీటానే కదా. ఫస్ట్ మనం 7π/3 రాసేద్దాం, మైనస్ ఉండదు. సీకెన్ ఆఫ్ మైనస్ తీటా అంటే సీకెన్ తీటా ముందు ఇలా రాసాక అప్పుడు సీకెన్ ఆఫ్ 6π + π/3 రాస్తే 3 to 6 కదా. కాబట్టి ఏమొస్తుందన్న సీకెన్ ఆఫ్ 2π + π/3 అవునా కాదా. సో 360 + తీటా ఈజ్ అగైన్ మనకి ఫస్ట్ క్వాడ్రంట్ వస్తుంది. సో ఫస్ట్ క్వాడ్రంట్లో సీకెన్ ఈజ్ ఆల్రెడీ పాజిటివ్ కాబట్టి సీకెన్ 360కి ఫంక్షన్ ఏం మారదు, సీకెన్ π/3 అంటే సీకెన్ 60 degrees అవునా కదా. సీకెన్ 60 అంటే 1/cos 60 కదా, cos 60 ఈజ్ 1/2 కాబట్టి 1/2 అంటే 2 వస్తుంది అంతేనా. ఓకే ఫైన్. తర్వాత cos π/4 ఇదే కదా నాన్న, cos π/4 చూడాలి ఇప్పుడు మనం. ఫైన్. సో cos π/4 ఎంత, 5π/4 cos 5π/4. సో 5ని మనం ఎలా రాయొచ్చు, 4π + π అని రాయొచ్చు కదా, 4కి దగ్గరగా ఉంది కాబట్టి. సో cos ఆఫ్ 4π + π కింద డినామినేటర్లో 4 ఉంది కాబట్టి ఇలా రాసాం. సో 4 గెట్స్ క్యాన్సిల్డ్, నాకేమొస్తుందన్న π + π/4. సో 180 + తీటా అగైన్ 180 + తీటా ఏ క్వాడ్రంట్, 180 + తీటా ఈజ్ అగైన్ థర్డ్ క్వాడ్రంట్లో కాస్ ఈజ్ నెగిటివ్. సో మైనస్ కాస్ కాస్త 180 ఉంది కాబట్టి కాస్ ఏ వస్తుంది, cos π/4. cos π/4 ఎంత అన్న, cos 45 ఈజ్ 1/√2 మైనస్ ఉంది కాబట్టి మైనస్ 1/√2. అర్థమైందా. తర్వాత కొసీకెన్ ఆఫ్ 7π/4. సో 7కి దగ్గరగా ఉండే 4 మల్టిపుల్ 8 కాబట్టి కొసీకెన్ ఆఫ్ 8π - π/4 which is equals to 4 2s 8 కదా. సో కొసీకెన్ ఆఫ్ 2π - π/4. సో 360 మైనస్ తీటా, 360 మైనస్ తీటా ఈజ్ అగైన్ ఫోర్త్ క్వాడ్రంట్లో కొసీకెన్ ఈజ్ నెగిటివ్ కాబట్టి మైనస్ కొసీకెన్ అలాగే ఉంటుంది, కొసీకెన్ π/4. సో కొసీకెన్ π/4 అంటున్నాం, సైన్ π/4 ఎంత 1/√2 మరి కొసీకెన్ π/4 √2 వస్తుంది. సో మైనస్ ఉంది కాబట్టి -√2. తర్వాత cos 17π/6 సో 6కి దగ్గరగా ఉండేటట్టు 6 యొక్క మల్టిపుల్ ఏంటి, 17కి దగ్గరలో 18 కాబట్టి cos ఆఫ్ 18π - π అని రాయొచ్చు కదా. సో 6 3 is 18. సో cos ఆఫ్ 3π - π/6 అవునా కదా. సో cos ఆఫ్ 3π - π/6 వస్తుంది. 3πని మళ్ళీ మనం ఎలా రాయించినా, 3πని మనం cos ఆఫ్ ఇక్కడ రాస్తున్నా చూడండి 2π + π - π/6 అని రాయొచ్చు కదా. 2π - π - π/6 అంటే 3π - π/6 అనే అర్థం. సో cos ఆఫ్ 360 + తీటా, 360 + తీటా ఈజ్ అగైన్ ఫోర్త్ క్వాడ్రంట్లో కాస్ ఈజ్ 360 ప్లస్ కాబట్టి ఫస్ట్ క్వాడ్రంట్ నాట్ ఫోర్త్ క్వాడ్రంట్, 360 మైనస్ ఈజ్ ఫోర్త్ క్వాడ్రంట్. సో 360 ప్లస్ అన్నప్పుడు ఫస్ట్ క్వాడ్రంట్ కింద వచ్చేస్తుంది. సో ఫస్ట్ క్వాడ్రంట్లో కాస్ ఈజ్ ఆల్రెడీ పాజిటివ్ కాబట్టి కాస్ అలాగే ఉంటుంది 2π కాబట్టి
పై మైనస్ పై బై 6. ఇప్పుడు మళ్ళీ కాస్ ఆఫ్ పై మైనస్ పై బై 6 అంటే 180 మైనస్ తీటా. 180 మైనస్ తీటా ఈజ్ అగైన్ సెకండ్ క్వాడ్రంట్లో కాస్ ఈజ్ నెగిటివ్. 180కి ఫంక్షన్ మారదు, కాస్ పై బై 6 వస్తుంది, అంటే మైనస్ కాస్ పై బై 6. అవునా కదా? దీని వాల్యూ ఎంత? మైనస్ కాస్ పై బై 6. మరి కాస్ పై బై 6 ఎంతనా? కాస్ 30 ఈజ్ అగైన్ √3/2. కాబట్టి మైనస్ ఉంది, కాబట్టి మైనస్ √3/2 వస్తుంది. అంతేనా? రైట్. సో ఇండివిజువల్గా ఈ వాల్యూస్ అన్నిటిని మనం ఒబ్టైన్ చేసి ఇప్పుడు వీటిలో సబ్స్టిట్యూట్ చేసి మనం సాల్వ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో సైన్ ఆఫ్ మైనస్ 11π/3 ఎంత? మనకి ఎంత వచ్చింది నాన్న? సైన్ ఆఫ్ ఇక్కడ ఇంకా వాల్యూ రాయలేదా? సరే ఫైన్. సో సైన్ π/3 వాల్యూ ఎంత? π/3 అంటే 60 కదా. సో 60. సైన్ 60 ఎంత నాన్న? సైన్ 60 ఈజ్ √3/2. సైన్ 60 ఈజ్ √3/2. రైట్. సో మైనస్ √3/2. సో ఇట్స్ మైనస్ √3/2. అంతేనా? వెయిట్ 1 సెకండ్. ఇట్స్ మైనస్ 11π/3. సారీ, ఇక్కడ నేను మైనస్ వేయడం మర్చిపోయాను కదా. ఎగ్జాక్ట్లీ దిస్ ఈజ్ మైనస్ హియర్. ఓకేనా? కాబట్టి ఇక్కడ కూడా మనకి మైనస్ వస్తుంది. అప్పుడు ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్, కాబట్టి ఇక్కడ ప్లస్ అయిపోతుంది. మైనస్ ఇంటూ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ప్లస్. కాబట్టి నాకు ఫైనల్గా ఏమొస్తుందన్నా? √3/2 వస్తుంది. ఓకేనా? కరెక్ట్ ఇట్. ఫైన్. √3/2. ఓకేనా? ఫైన్. ఇప్పుడు మనం వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో దిస్ ఈస్ మై సైన్ ఆఫ్ మైనస్ 11π/3 అంటే √3/2. tan ఆఫ్ 35π/6 అంటే మైనస్ 1/√3. తర్వాత సీకెన్ ఆఫ్ మైనస్ 7π/3 అంటే ద వాల్యూ ఈజ్ 2 హియర్. కాస్ ఆఫ్ 5π/4 అంటే మైనస్ 1/√2. నెక్స్ట్ కొసీకెన్ ఆఫ్ 7π/4 అంటే ఎంత? మైనస్ √2. తర్వాత కాస్ ఆఫ్ 17π/6 అంటే ఎంత? మైనస్ √3/2. ఈ వాల్యూస్ ఇప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేసి వాటి యొక్క వాల్యూ ఎంత అనేది మనం చెప్తాం. సో ఓకే, చూడండి అన్న. సో ద వాల్యూస్ ఆర్ √3/2 ఇంటూ మైనస్ 1/√3 ఇంటూ 2 డివైడెడ్ బై మైనస్ 1/√2 ఇంటూ మైనస్ √2 ఇంటూ మైనస్ √3/2. ఓకే, దిట్స్ 2 గెట్స్ క్యాన్సిల్డ్. √3 గెట్స్ క్యాన్సిల్డ్. -1 మిగిలింది న్యూమరేటర్లో. √2 గెట్స్ క్యాన్సిల్డ్. మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ మైనస్, మైనస్ √3/2 మిగిలింది. అవునా కదా? ఓకే, మైనస్ వన్స్ అగైన్ గెట్స్ క్యాన్సిల్. ద ఫైనల్ ఆన్సర్ ఈజ్ 2/√3. రివర్స్ అవుతుంది కదా, 2 1s 2/√3. ఆన్సర్ ఈజ్ 2/√3. సో ఆన్సర్ ఈజ్ వెయిట్ యా, కరెక్ట్ నాన్న. 2/√3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మనకి కొన్ని బుక్స్లో -2/√3 అని ఇచ్చాడు, బట్ 2/√3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ప్లీజ్ నోట్ దిస్. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. Okay, look at this Nana. Prove that or else show that cos power 4 alpha plus 2 cos square alpha into 1 minus 1 by secant square alpha equals to 1 minus sin power 4 alpha అని ప్రూవ్ చేయమంటున్నాడు కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటువంటివి ఇచ్చినప్పుడు కూడా మీరు వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ అని రాస్తారు. తర్వాత LHS వాల్యూ రాస్తారు. సో LHS ఏమి ఇచ్చాడు మనకి? LHS ఈక్వల్స్ టు cos power 4 alpha plus 2 cos square alpha into 1 minus 1 by secant square alpha. This is what LHS is. అవునా కదా? సో దీన్ని ఎలా రాస్తాం? సో cos power 4 alpha plus 2 cos square alpha into 1 by secant square alpha అంటే cos square alpha. సో cos power 4 alpha plus 2 cos square alpha into 1 is cos square alpha. Plus into minus is minus. 2 into cos square alpha into cos square alpha is cos power 4 alpha. అవునా కదా? సో ఇప్పుడు మళ్ళీ ఎలా సాల్వ్ చేస్తాం? ఇక్కడ కాస్ పవర్ 4 ఆల్ఫా కామన్ కాస్ స్క్వేర్ ఆల్ఫా కామన్ తీద్దాం. సో కాస్ స్క్వేర్ ఆల్ఫా నేను కామన్ తీసినప్పుడు కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ 2 మైనస్ ఇక్కడ ఏం రాస్తాం? 2 కాస్ స్క్వేర్ ఆల్ఫా తీయచ్చు. అంతేనా? యా, కరెక్ట్. కేర్ఫుల్గా చూడండి. కాస్ స్క్వేర్ ఆల్ఫా ఇంటూ మళ్ళీ ఇక్కడ కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ ఈ రెండిట్లోంచి 2 కామన్ తీస్తే 1 మైనస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా వస్తుంది.
అవునా? ఫైన్. సో కాస్ స్క్వేర్ ఆల్ఫా ఇంటూ కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ 2 ఇంటూ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా అంటే సైన్ స్క్వేర్ ఆల్ఫా. సో ఫైనల్గా మళ్ళీ దీన్ని నేను ఎలా రాయొచ్చు? కాస్ స్క్వేర్ ఆల్ఫా ఇంటూ కాస్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ 2 సైన్ స్క్వేర్ ఆల్ఫా అంటే సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా అని రాస్తాను. సో దిస్ వాల్యూ ఈజ్ 1, అవునా కదా? సో కాస్ స్క్వేర్ ఆల్ఫా ఇంటూ 1 ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా. ఆల్రెడీ మళ్ళీ కాస్ స్క్వేర్ ఆల్ఫాని ఎలా రాయొచ్చు? 1 మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా అని రాయొచ్చు కదా. సో 1 మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ఇంటూ 1 ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా. ఎస్ ఓ నో? కాబట్టి ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. కాబట్టి ఏ ప్లేస్లో 1 ఉంది, 1 స్క్వేర్ అంటే 1 మైనస్ బి ప్లేస్లో సైన్ స్క్వేర్ ఆల్ఫా ఉంది, దానికి స్క్వేర్ చేస్తే సైన్ పవర్ 4 ఆల్ఫా వస్తుంది. అంటే సైన్ స్క్వేర్ ఆల్ఫా హోల్ స్క్వేర్ చేయొచ్చు. ఇంకో స్టెప్ రాద్దాం. కాబట్టి 1 మైనస్ సైన్ పవర్ 4 ఆల్ఫా విచ్ ఈజ్ నథింగ్ బట్ ఆర్హెచ్ఎస్. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా హోల్ స్క్వేర్ అంటే సైన్ పవర్ 4 ఆల్ఫా విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్. దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్. ప్లీజ్ నోట్ దిస్. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. Fine, all right. Look at this question, friends. Eliminate theta from x equal to cot theta plus tan theta, y equal to secant theta minus cos theta. సో థీటాని ఎలిమినేట్ చేయాలి పర్టికులర్ రిలేషన్స్ నుంచి కదా. ఏ విధంగా సాల్వ్ చేస్తాం? సి ఫస్ట్ ఆఫ్ ఆల్ థీటాని ఎలిమినేట్ చేయమంటున్నాడు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు అన్న, దీన్ని కొంచెం మనం మ్యానిపులేట్ చేద్దాం. ఎక్స్ ఈక్వల్స్ టు కాట్ థీటా ప్లస్ టాన్ థీటా కదా. సో కాట్ థీటా ప్లస్ టాన్ థీటా ఇచ్చాడు కాబట్టి దీన్ని కాస్ అండ్ సైన్లోకి మనం మార్చామనుకోండి. కాట్ థీటా ప్లస్ టాన్ థీటాని ఎలా రాయొచ్చు? కాట్ని కాస్ థీటా బై సైన్ థీటా అనొచ్చు. ఎస్ ఓను? ప్లస్ టాన్ థీటాని ఎలా చెప్పచ్చు? సైన్ థీటా బై కాస్ థీటా అని చెప్పచ్చు. సో మనం సైన్ థీటా ఇంటూ కాస్ థీటా, సో సైన్ పోతే కాస్ స్క్వేర్ థీటా వస్తుంది. కాస్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ పోతే సైన్ స్క్వేర్ థీటా వస్తుంది. ఎస్ ఓ నో? సో కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా వాల్యూ ఈజ్ 1 బై సైన్ థీటా ఇంటూ కాస్ థీటా, అవునా కదా. సో చూడండి ఇప్పుడు కేర్ఫుల్గా దీన్ని అలా ఉంచండి. ఇది ఎక్స్ వాల్యూ, అవునా? సరే. సో ఎక్స్ వాల్యూ ఈజ్ 1 బై సైన్ థీటా కాస్ థీటా, 1 బై సైన్ థీటా ఇంటూ కాస్ థీటా. సో ఇప్పుడు నాకు ఎక్స్ స్క్వేర్ వాల్యూ కావాలనుకోండి, ఎలా చేస్తాను? స్క్వేర్ చేయండి. ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది? 1 బై 1 స్క్వేర్ అంటే 1, సో సైన్ స్క్వేర్ థీటా ఇంటూ కాస్ స్క్వేర్ థీటా అవుతుంది. ఇది ఎక్స్ స్క్వేర్ వాల్యూ, ఇలా ఉంచండి. సో తర్వాత ఇప్పుడు నేను y ఈక్వల్ టు సీకెన్ థీటా మైనస్ కాస్ థీటాని కొంచెం మ్యానిపులేట్ చేస్తాను. ఎలా అంటే y ఈక్వల్ టు సీకెన్ థీటాని 1 బై కాస్ థీటా అని రాయొచ్చు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇచ్చిన ఫంక్షన్ రాయండి, ఆ తర్వాత మ్యానిపులేట్ చేయండి. సో సీకెన్ థీటా మైనస్ కాస్ థీటా. ఎస్ ఓను? సో 1 బై కాస్ థీటా, కాస్ని కాస్లానే ఉంచండి. సో 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అవుతుంది డివైడెడ్ బై కాస్ థీటా. సో 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అంటే సైన్ స్క్వేర్ థీటా, సైన్ స్క్వేర్ థీటా బై కాస్ థీటా. దిస్ ఈజ్ నథింగ్ బట్ వై, అవునా కదా. ఇప్పుడు తర్వాత ఇది ఈ టర్మ్స్ ఏవి చేసి ఉంచండి. తర్వాత వై స్క్వేర్ ఏమవుతుంది? వై స్క్వేర్ విల్ బీ సైన్ స్క్వేర్ థీటా బై కాస్ థీటా హోల్ స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు sin power 4 theta divided by cos square theta. This is y square. Kada? Yeah. సో ఎక్స్ స్క్వేర్ వై అయితే ఇప్పుడు థీటాస్ ఎలిమినేట్ అయ్యే విధంగా మనం ఫంక్షన్ ఏదైనా రాయగలమా? చూడండి, ఇక్కడ 1 బై సైన్ థీటా కాస్ థీటా ఉంది, రైట్. ఇక్కడ 1 బై సైన్ స్క్వేర్ థీటా కాస్, ఓకే ఫైన్. ఇక్కడ సైన్ స్క్వేర్ థీటా బై కాస్ సైన్ పవర్ 4 థీటా బై కాస్ స్క్వేర్ థీటా ఉంది. సో హౌ కెన్ ఐ రైట్ దిస్? నేను ఎలా రాస్తానంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్స్ స్క్వేర్ వై చేయండి. ఎక్స్ స్క్వేర్ వై అంటే ఇది ఇంటూ వై వాల్యూ, అంటే 1 బై సైన్ స్క్వేర్ థీటా కాస్ స్క్వేర్ థీటా ఇంటూ చేస్తే సైన్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది కదా, అందుకని చేస్తున్నాను అనమాట. సో 1 బై సైన్ స్క్వేర్ థీటా ఇంటూ కాస్ స్క్వేర్ థీటా ఇంటూ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ వై నానా? సైన్ స్క్వేర్ థీటా బై కాస్ థీటా. 1 బై కాస్ క్యూబ్ థీటా. ఎక్స్ వై స్క్వేర్ అంటే ఎక్స్ అంటే ఏంటన్నా? 1 బై సైన్ థీటా కాస్ థీటా.
ఇంటూ వై స్క్వేర్ అంటే సైన్ పవర్ 4 తీటా బై కాస్ స్క్వేర్ తీటా. సో ఇక్కడ సైన్ క్యూబ్ తీటా వస్తుంది, అవునా కదా? సో ఇక్కడ నాకు ఏమొస్తుందన్నా, ఐ థింక్ నేను స్క్వేర్ చేయలేదు కదా, చేశాను. యా ఎగ్జాక్ట్లీ. సో 1 సైన్ తీటా కాస్ తీటా ఇంటూ వై స్క్వేర్, దట్ ఈస్ నథింగ్ బట్ సైన్ పవర్ 4 తీటా బై కాస్ స్క్వేర్ తీటా. కరెక్ట్. సో సైన్ క్యూబ్ తీటా డివైడెడ్ బై కాస్ క్యూబ్ తీటా, ఎందుకంటే కాస్ తీటా ఇంటూ కాస్ స్క్వేర్ తీటా కాస్ క్యూబ్ తీటా కదా. సరే, ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ వై ఈక్వల్స్ టు 1 కాస్ తీటా 1 కాస్ క్యూబ్ తీటా, ఎక్స్ వై స్క్వేర్ ఏమో సైన్ క్యూబ్ తీటా బై కాస్ క్యూబ్ తీటా వచ్చింది. సరే, దీన్ని మళ్ళీ ఇప్పుడు తీటాస్ ఎలా తీసేయాలి అంటే జాగ్రత్తగా చూస్తే మనకి సి ఫ్రెండ్స్, దీన్ని టాన్ క్యూబ్ తీటా అని రాయొచ్చు కదా. ఓకేనా? సో చూడండి, సో 1 కాస్ క్యూబ్ తీటాని సీకెండ్ క్యూబ్ తీటా అని రాయొచ్చు, అవునా కదా? సో సీకెండ్ క్యూబ్ తీటా. సో రాసిన తర్వాత దీని నుంచి సీకెండ్ తీటా అంటే ఏం రాయించినానా, సీకెండ్ తీటా ఈక్వల్స్ టు పవర్ క్యూబ్ అటు వెళ్ళిపోతే హోల్ పవర్ 1/3 అవుతుంది, అంటే ఎక్స్ స్క్వేర్ వై హోల్ పవర్ 1/3. దీని నుంచి ఇక్కడ దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్వై స్క్వేర్ నుంచి ఎక్స్వై స్క్వేర్ ఈజ్ టాన్ క్యూబ్ తీటా. మరి టాన్ తీటా ఏమవుతుంది, పవర్ 3 అటు వెళ్ళిపోతే పవర్ 1/3 అవుతుంది, అంటే ఎక్స్వై స్క్వేర్ హోల్ పవర్ 1/3, అవునా కదా? సో ఇప్పుడు నాకు సీకెండ్ టాన్ వాల్యూస్ తెలిసిపోయాయి. సీకెండ్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా వాల్యూ ఈజ్ 1. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఆ పర్టికులర్ ఐడెంటిటీని యూజ్ చేస్తాను. సో ఆ ఐడెంటిటీని యూజ్ చేసి తీటాని ఎలిమినేట్ చేసేద్దాం, సరేనా? సో చూడండి కేర్ఫుల్గా చూడండి. ద సెకండ్ ఐడెంటిటీ ఈజ్ వీ నో దట్ సీకెండ్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు 1. వాట్ ఈజ్ సీకెండ్ తీటా అన్న, ఎక్స్ స్క్వేర్ వై హోల్ పవర్ 1/3 కదా. సో ఎక్స్ స్క్వేర్ వై హోల్ పవర్ 1/3 హోల్ స్క్వేర్ మైనస్ టాన్ తీటా అంటే ఎక్స్ వై స్క్వేర్ హోల్ పవర్ 1/3 హోల్ స్క్వేర్ విచ్ ఇస్ ఈక్వల్స్ టు 1. సో ఎక్స్ స్క్వేర్ వై హోల్ పవర్ 1/3 అంటే ఎక్స్ పవర్ 2/3 ఇంటూ వై పవర్ 1/3 హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ పవర్ 1/3 ఇంటూ వై పవర్ 2/3 హోల్ స్క్వేర్. సో ఇక్కడ ఏమొస్తుందన్నా, సో హౌ కెన్ ఐ రైట్, దిస్ ఇస్ వాట్ ఎక్స్పాన్షన్. అయితే ఇక్కడ స్క్వేర్ ఉంది కదా, కాబట్టి ఫైనల్గా మనం సింపుల్గా ఇలా వదిలేయించు. అయితే సో వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్, ఇక్కడ చూడండి, ఇక్కడ 2/3 ఉంది, ఇక్కడ 1/3 ఉంది కదా, 3ని కామన్ తీసి ఇక్కడ పెట్టచ్చు, అంటే ఎక్స్ స్క్వేర్ వై హోల్ పవర్ 1/3 హోల్ స్క్వేర్ ఇలా రాయొచ్చు కదా. ఎక్స్ స్క్వేర్ వై హోల్ పవర్ 1/3 అంటే ఎక్స్ పవర్ 2/3 వై పవర్ 1/3, అంతే కదా. దీన్నే ఈ విధంగా రాశాను మైనస్, దీని ఎలా రాయొచ్చు, ఎక్స్ వై స్క్వేర్ హోల్ పవర్ 1/3 హోల్ స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1. సో సింపుల్గా దీన్ని ఎలా రాయొచ్చు నాన్న, ఎక్స్ స్క్వేర్ వై హోల్ పవర్ 1/3 హోల్ స్క్వేర్ అంటే హోల్ పవర్ 2/3 మైనస్ ఎక్స్ వై స్క్వేర్ హోల్ పవర్ 2/3 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1. అర్థమైందా? దిస్ ఈజ్ వాట్ ద ఎక్స్ప్రెషన్ ఇన్ ఆర్డర్ టు ఎలిమినేట్ తీటా అనమాట. ఇది ఫైనల్ ఆన్సర్, రైట్ ఫ్రెండ్స్. తీటాని ఎలిమినేట్ చేయమన్నప్పుడు మీరు ఒక ఐడెంటిటీ ఫార్మాట్లోకి వాల్యూస్ని కన్వర్ట్ చేసుకుని ఆ ఐడెంటిటీని యూజ్ చేసి మీరు ఈ వాల్యూస్ని అందులో సబ్స్టిట్యూట్ చేసి ఈక్వేషన్ రాయాల్సి ఉంటుంది, సరేనా? ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see the next one. Okay friends, look at this question. If cos theta greater than 0, tan theta plus sin theta equals to m, tan theta minus sin theta equals to m, then show that m square minus n square equals to 4 root mn, right or not? Okay, see, ఇది ఎట్లా సాల్వ్ చేయాలి. కాస్ థీటా వాల్యూ గ్రేటర్ దాన్ 0 ఉంది అంటే కాస్ థీటా గ్రేటర్ దాన్ 0 అంటే కాస్ థీటా ఈజ్ పాజిటివ్ అని కదా అర్థం. కాస్ ఎక్కడ పాజిటివ్ ఉంటుంది అంటే ఫస్ట్ క్వాడ్రంట్లో ఫోర్త్ క్వాడ్రంట్లో, అంటే యాంగిల్ లైస్ ఇన్ ఫస్ట్ క్వాడ్రంట్ అండ్ ఫోర్త్ క్వాడ్రంట్, అవునా కదా. అది ఓకే, బాగానే ఉంది. సో థీటా లైస్ ఇన్ క్వాడ్రంట్ 1 అండ్ క్వాడ్రంట్ 4 బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ రూల్. ఓకే, సో గివెన్ మనకి ఏమి ఇచ్చారు ఇక్కడ, గివెన్ tan theta plus sin theta equals to m into tan theta minus sin theta into n. Okay na, then show that m square minus n square is equal to 4 into root mn. సో చూడండి, ఇది మనం ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం, ఇది సెకండ్ ఈక్వేషన్ అనుకుందాం, ఓకేనా.
అనుకున్నప్పుడు మనకి అడుగుతున్నది ఏంటి, షో దట్ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ m స్క్వేర్ మైనస్ n స్క్వేర్ ఈక్వల్స్ టు 4√mn కదా. ఇది మనం ప్రూవ్ చేయాలి. సో ప్రూవ్ చేయాలి అంటే ఇక్కడ mకి స్క్వేర్ కనిపిస్తోంది, nకి స్క్వేర్ కనిపిస్తోంది, √mn కనిపిస్తుంది. సరే, ఫస్ట్ మనం LHS ఓపెన్ చేద్దాం. LHS ప్లేస్లో m స్క్వేర్ n స్క్వేర్ కనిపిస్తోంది కాబట్టి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే మనం ఫస్ట్ ఈక్వేషన్ని స్క్వేర్ చేయాలని మనకు అర్థమవుతుంది, సెకండ్ ఈక్వేషన్ని స్క్వేర్ చేయాలి, ఆ రెండింటిని తర్వాత మైనస్ చేయాలి, అంతే కదా. సరే, ఫస్ట్ m స్క్వేర్ మైనస్ n స్క్వేర్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇంకొక విషయం, m స్క్వేర్ మైనస్ n స్క్వేర్ చేసేటప్పుడు m స్క్వేర్ మైనస్ n స్క్వేర్ అంటే అర్థం ఏంటి, m ప్లస్ n ఇంటూ m మైనస్ n అనే కదా అర్థం, అవునా కదా. సో m ప్లస్ n ఇంటూ m మైనస్ 1 అంటే ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ యాడ్ చేయాలి, ఇంకొకసారి ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ మైనస్ చేయాలి, వచ్చిన వాటిని రెండింటిని మళ్ళీ మనం మల్టిప్లై చేయాలి. ఎస్ ఓ నో హియర్. సో ఇక్కడ మనం ఏం చేద్దాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ m స్క్వేర్ మైనస్ n స్క్వేర్ని క్యాలిక్యులేట్ చేద్దాం, అది LHS వాల్యూ. తర్వాత 4√mnని మనం క్యాలిక్యులేట్ చేద్దాం, దట్ విల్ బి RHS వాల్యూ. రెండు కనుక ఈక్వల్ అయితే ఎస్ m స్క్వేర్ మైనస్ n స్క్వేర్ విల్ బి 4√mn అవుతుంది కదా. సరే, బాగానే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us టేక్ LHS. LHS ఈక్వల్స్ టు m స్క్వేర్ మైనస్ n స్క్వేర్ కదా. సో వాట్ ఈజ్ m స్క్వేర్ నాన్న, m అంటే ఇదే అనుకున్నాం కదా. సో tan తీటా వాడు ఇచ్చాడు మనకి. సో tan తీటా ప్లస్ సైన్ తీటా హోల్ స్క్వేర్ మైనస్ tan తీటా మైనస్ సైన్ తీటా హోల్ స్క్వేర్, అవునా. సో ఈక్వల్స్ టు a ప్లస్ b హోల్ స్క్వేర్ tan స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా ప్లస్ 2 tan తీటా సైన్ తీటా, అవునా కదా. సో మైనస్ తర్వాత సో tan తీటా మైనస్ సైన్ తీటా హోల్ స్క్వేర్ tan స్క్వేర్ తీటా మైనస్ ప్లస్ సైన్ స్క్వేర్ తీటా మైనస్ 2 tan తీటా సైన్ తీటా, అవునా. సో చేసుకుంటూ వెళ్తే నాన్న మీకు a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ a మైనస్ బి హోల్ స్క్వేర్ వాల్యూ ఎంత నాన్న. సో a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బీ స్క్వేర్ మైనస్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బీ స్క్వేర్ కదా, ప్లస్ 4ab వస్తుంది మీకు. ఈ ఫార్ములా మీకు తెలిసే ఉంటుంది, a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ a మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ప్లస్ 4ab. సో ఈ ఫార్ములాని మీరు డైరెక్ట్గా వాడేయచ్చు ఇంటర్మీడియట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, మళ్ళీ దీన్ని ఎక్స్పాండ్ కూడా చేయక్కర్లేదు, ఎందుకంటే a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ a మైనస్ బి హోల్ స్క్వేర్ 4ab అంటే ఏమొస్తుంది అన్న దీనికి, ద వాల్యూ విల్ బీ ఈక్వల్స్ టు 4 టైమ్స్ ఆఫ్ tan తీటా ఇంటూ సైన్ తీటా. మీరు ఖచ్చితంగా ఈ ఫార్ములా వాడాలి, ఈ పక్కన రాయాలి ఇలా బాక్స్లో. ఇలా ఎక్స్పాండ్ చేసే కన్నా ఈ ఫార్ములా రాసి వేయడం చాలా ఈజీ. సరే, ఇది LHS, ఆ 4 tan తీటా సైన్ తీటా వచ్చింది. ఇప్పుడు RHS ఎంతో చూద్దాం. RHS ఎంత, 4√mn ఇచ్చాడు కదా. సో బాగానే ఉంది. సో 4 టైమ్స్ ఆఫ్ రూట్, సో 4th రూట్ కాదు 4 టైమ్స్ ఆఫ్ రూట్, 4 ఇంటూ రూట్ ఆఫ్ m ఎంత, tan తీటా ప్లస్ సైన్ తీటా, n ఎంత నాన్న ఇంటూ tan తీటా మైనస్ సైన్ తీటా. సో a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి ఎంత, a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, కాబట్టి 4 రూట్ ఆఫ్ tan స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటా. ఇక్కడ మైనస్ని పోగొట్టడానికి నేను ఏం చేస్తానంటే RHSలో 4 రూట్ ఆఫ్ tan స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటా బై కాస్ స్క్వేర్ తీటా ఇంటూ కాస్ స్క్వేర్ తీటా, అంటే కాస్ స్క్వేర్ తీటాని మల్టిప్లై చేస్తున్నాను, మల్టిప్లై అండ్ డివైడ్, రెండు క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ సైన్ స్క్వేర్ మిగులుతుంది, రైట్. సో ఇప్పుడు సైన్ స్క్వేర్ తీటా బై కాస్ స్క్వేర్ తీటా అంటే tan స్క్వేర్ తీటా కదా. సో 4 రూట్ ఆఫ్ tan స్క్వేర్ తీటా మైనస్ tan స్క్వేర్ తీటా ఇంటూ కాస్ స్క్వేర్ తీటా. tan స్క్వేర్ తీటాని కామన్ తీస్తే నాకు ఏమొస్తుంది, 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా వస్తుంది. సో 4 రూట్ ఆఫ్ tan స్క్వేర్ తీటా ఇంటూ కాస్ స్క్వేర్ తీటా అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా ఈజ్ సైన్ స్క్వేర్ తీటా. ఎస్ అవును. సో రూట్ ఉంది, అవునా కదా. సో రూట్ పోయినప్పుడు మనకి ఏం మిగులుతుందన్నా, వాట్ ఐ విల్ బి గెటింగ్ 4 ఇంటూ రూట్ ఆఫ్ tan స్క్వేర్ తీటా అండ్ సైన్ స్క్వేర్ తీటా అంటే tan తీటా ఇంటూ సైన్ తీటా వస్తుంది, tan తీటా ఇంటూ సైన్ తీటా వస్తుంది. దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ మనకి LHS వచ్చింది. LHSలో ఏమొచ్చిందో RHSలో కూడా అదే వచ్చింది, 4 tan తీటా సైన్ తీటా. ఎస్ అవును. కాబట్టి LHS ఈక్వల్స్ టు RHS, హెన్స్ m స్క్వేర్ మైనస్ n స్క్వేర్ ఈక్వల్స్ టు 4√mn. ఈ విధంగా మనం సాల్వ్ చేయొచ్చు, రైట్ నాన్న. ప్లీజ్ నోట్ దిస్. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. If tan square theta equals to 1 minus e square, show that secant theta plus tan cube theta into cosecant theta equals to 2 minus e square whole power 3/2. సో గివెన్ డేటా ఇది ప్రూవ్ చేయమనేది ఇది. సో వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ అని ఇది పెట్టండి. తర్వాత గివెన్ ఫంక్షన్, వాట్ ఈస్ గివెన్ అన్న, గివెన్ tan స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు 1 మైనస్ ఈ స్క్వేర్, ఇదే కదా మనకి ఇచ్చింది. ఓకే, సో వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ దిస్ ఫంక్షన్ కదా. కాబట్టి మనం ఏం చేద్దామంటే LHS ఈక్వల్స్ టు, LHS వాల్యూ తీసుకోండి. LHS ఎంత, సీకెన్ తీటా ప్లస్ టాన్ క్యూబ్ తీటా ఇంటూ కొసీకెన్ తీటా. ఎస్ అవును. సో చూడండి, సీకెన్ తీటా ప్లస్ టాన్ క్యూబ్ తీటా నేను సైన్ క్యూబ్ తీటా డివైడెడ్ బై
కాస్ క్యూబ్ తీటా అని రాయొచ్చు, కొసీకెన్ తీటాని 1/sin తీటా అని రాయొచ్చు కదా. ఒక సైన్ ఇందులో క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ స్క్వేర్ వస్తుంది. నేను ఏం చేస్తాను అంటే సీకెన్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా డివైడెడ్ బై కాస్ క్యూబ్ తీటాని కాస్ స్క్వేర్ తీటా ఇంటూ ఇక్కడ మళ్ళీ కాస్ తీటా అని రాస్తాను అంతేనా. సైన్ స్క్వేర్ తీటా ఇంటూ 1 ఈ సైన్ స్క్వేర్ తీటా, సో నువ్వు కాస్ స్క్వేర్ తీటా ఇంటూ కాస్ తీటా ఇస్ కాస్ క్యూబ్ తీటా. సరిపోయింది కదా. ఎందుకు ఇలా రాశారంటే దీన్ని టాన్లోకి మార్చుకోవడానికి, టాన్ స్క్వేర్లోకి. ఎందుకంటే ఈ ఫంక్షన్ ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా అందుకని. సో సీకెన్ తీటా ప్లస్ టాన్ స్క్వేర్ తీటా ఇంటూ 1/cos తీటా. 1/cos తీటా అంటే సీకెన్ తీటాయే కదా. సో ఇప్పుడు మనం సీకెన్ తీటాని కామన్ తీసామనుకోండి ఏమొస్తుంది, ఐ విల్ బీ గెటింగ్ 1 + tan స్క్వేర్ తీటా. రైట్ నానా, ఫైన్. సో చూడండి ఇప్పుడు సరే. సో సీకెన్ తీటా ఇంటూ 1 + tan స్క్వేర్ తీటా వచ్చింది. సో ఇప్పుడు దీని తర్వాత ఎట్లా చేస్తాం సి ఫ్రెండ్స్. సో సీకెన్ 1 + tan స్క్వేర్ తీటా అంటే సీకెన్ స్క్వేర్ తీటానే కదా అకార్డింగ్ టు సెకండ్ ఐడెంటిటీ. సో సీకెన్ తీటా ఇంటూ సీకెన్ స్క్వేర్ తీటా, ఎస్ ఓ నో. సో సీకెన్ స్క్వేర్ తీటా వచ్చింది. ఓకే ఫైన్. సో చూడండి దీని నుంచి టాన్ స్క్వేర్ తీటా 1 - e² అయితే సీకెన్ స్క్వేర్ తీటా ఎంతనా, సీకెన్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఈక్వల్స్ టు 1, అవునా కదా. ఇది సెకండ్ ఐడెంటిటీ. మరి సీకెన్ స్క్వేర్ తీటా ఏమవుతుంది, సీకెన్ స్క్వేర్ తీటా కూడా 1 + tan స్క్వేర్ తీటా. టాన్ స్క్వేర్ తీటా అంటే 1 - e², 1 - e². సో 2 - e² వచ్చింది. సీకెన్ స్క్వేర్ తీటా వాల్యూ 2 - e² అయితే సీకెన్ తీటా వాల్యూ ఎంత, సీకెన్ తీటా వాల్యూ విల్ బి √2 - e² అనుకుందాం. ± ఉంటుంది బట్ రూట్ ఆఫ్ 2 - e² అనుకుందాం. సో సీకెన్ తీటా ప్లేస్లో √2 - e², సీకెన్ స్క్వేర్ తీటా ప్లేస్లో 2 - e² మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఎల్హెచ్ఎస్ విల్ బి, ఎల్హెచ్ఎస్ ఏమొస్తుంది అప్పుడు, సీకెన్ తీటా అంటే √2 - e² అండ్ సీకెన్ స్క్వేర్ తీటా అంటే 2 - e² కదా. ఓకే ఫైన్. సో ఇది హోల్ పవర్ 1, ఇదేమో హోల్ పవర్ 1/2. రూట్ అంటే పవర్ 1/2 కదా. సో 2 - e² హోల్ పవర్ 1/2 ఇంటూ 2 - e² హోల్ పవర్ 1, అవునా కదా. సో ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n, ఏ పవర్ m + n కాబట్టి 1/2 + 1 అంటే 2 - e² హోల్ పవర్ 1/2 + 1 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 2 - e² హోల్ పవర్ 3/2. దిస్ ఈజ్ ద RHS, అవునా కదా. ఇదే కదా RHS ప్రూవ్ చేయమన్నాడు మనకి. ఈ విధంగా మనం ప్రూవ్ చేయొచ్చు అనమాట. దీస్ ఆర్ ఆల్ very important questions. So I hope you enjoy this lecture. Please do like, comment and share. Don't forget to subscribe. See you in the next session. Take care. Bye.